రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై కేంద్రం దృష్టి పెట్టింది. ఏకంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులపై దాడి పాల్పడటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడులకు పాల్పడ్డారు అల్లర్లు మూకలు. పరిస్థితి గమనించిన కేంద్రం ఆయనకు ఇచ్చే ఎస్పీజీ సెక్యూరిటీని అమాంతం పెంచింది. ప్రస్తుతం చంద్రబాబుకు 12 మంది ఉన్నారు. దాన్ని ఇప్పుడు 24కు పెంచింది. 12x12 2 బ్యాచ్లుగా 24 మంది బ్లాక్ కమాండర్లను కేటాయించింది. 2 రోజుల క్రితం కేంద్రం నుంచి వచ్చిన భద్రతా అధికారుల టీం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటికి వెళ్లే ప్రాంతాలను పరిశీలించినట్లు సమాచారం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైకి వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన మద్దతుదారులతో దూసుకువచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును బయటకు రాకుండా గేట్కు తాళాలు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాళ్లతో దాడి జరిగింది. ఆ ఘటనలో బాబు ఎస్పీజీ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకున్న కేంద్రం ఉన్న భద్రతను అమాంతంగా పెంచేసింది.